శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీకపరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భేతు. కృత్యాకృత్య వివేకహీన మనసాం హత్యాదిభిర్జీవినాం అత్యంతం బహుతారకం తనుభృతాం అత్యంత శోకాపహం. సత్యానందమయం సమస్త నిగమస్తుత్యాస్పదం సంపదాం స్థానం శ్రీరఘురామనామ విమలం నిత్యం స్మరన్ ముచ్యతే. సాకేతే స్వనికేతనే సురతరోర్మూలే లసద్వేదికే పద్మం రత్నమయం దదానమపరం హస్తాంబుజం జానుని సీతాం పార్శ్వగతాం సరోరుహకరాం విద్యున్నిభాం రాఘవం పశ్యంతం పరిపూర్ణచంద్రవదనం భాస్వత్కిరీటం భజే. విద్యుద్వర్ణోపమాంగీం వికచ వరముఖీం విద్రుమాభాధరోష్ఠీం వేదండౌత్యౌద్ధత్య కుంభ ప్రతికుచయుగళాం వేది మధ్యావతంసాం శ్యామాం సంఫుల్ల పద్మచ్ఛద నిభనయనాం చారుహాసాం సునాసాం సీతాం శ్రీరామదేవీం శ్రితజనవరదాం చింతయే అనంతమూర్తిం. మాణిక్యమంజీర పదారవిందాం రామర్క సంఫుల్ల ముఖారవిందాం భక్తాభయప్రాపి కరారవిందాం దేవీం భజే రాఘవ వల్లభాం తాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞాతిదాసి యతో జాత అతః అస్యాః కైకేయ్యాః దాసీత్వమపి సోదరపూర్ణార్థం సుకృతమితి అవగంతవ్యం. కైకేయ్యాస్తు సఘోషిత ప్రాసాదం చంద్రసంకాశం ఆరురోహ ఎదురుచ్చయ. మేడ మీదకి ఎక్కింది మందర. ఆవిడెవరు? జ్ఞాతి దాసి. ఎక్కడో జ్ఞాతి జనులు, దూరపు బంధువులు ఉంటే వాళ్ళ దగ్గర దాసిగా ఉండేది. ఆవిడ అదృష్టం వల్ల ఈ కైకమ్మ గారి యొక్క ఆశ్రయంలోకి వచ్చి ఆవిడ్నే సేవించుకుంటూ అక్కడే బతుకుతోంది. ఎదురుచ్చయ, అనుకోకుండా, ఏమాత్రం అందులో ఆలోచన కూడా లేదు. ఇదే దేవతల యొక్క ప్రేరణ. ఆమె బుద్ధిని ఆ విధంగా ప్రేరేపించారు దేవతలు. ఇది దేవ కార్యం, ఇది జరిగి తీరవలసిందే. దీనికి ఏ విధమైనటువంటి ఆటంకం ఏర్పడదు. అటువంటి దేవతల యొక్క ప్రేరేపణ చేత ఎవరిలో ఆ బుద్ధి వాళ్ళ ప్రేరేపణ అనుగుణంగా వ్యవహరిస్తుందో ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అది తప్పదు. ఇప్పుడు మందర కూడా అంతే. కాసేపు ఉన్న తర్వాత కైకేయి కూడా అంతే. ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ. అక్కడ నగరంలో జరుగుతున్నటువంటి అద్భుతమైన ఆ ఉత్సాహం, ఆ కల్లోలం, ఆనందం,
అదంతా ప్రజల్లో పట్టలేనంత ఆనందోత్సాహాలు కలగటం ఇదంతా చూసి ఆవిడ ఆ వెళ్ళింది. సరాసరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఉత్తిష్ట మూఢే కిం శేషే, ఏమిటి ఇంకా నిద్రపోతున్నావు, పడుకుని ఉన్నావు నువ్వు, ఉత్తిష్ట లే, భయం త్వాం అభివర్తతే ఉపప్లుతమఘౌఘేన కిమాత్మానం న బుధ్యసే, అసలు నిన్ను గురించి నీకే నువ్వు తెలుసుకోలేకపోతున్నావే, నువ్వు ఎంతటి ఘోరమైన ప్రమాదాల మధ్యలో ఉన్నావో నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు వాటిల్లో నుంచి బయటపడాలి, అందుకని నువ్వు శుభ్రంగా నిద్రపోతున్నావు, శయనించి ఉన్నావు. నిన్ను చూస్తుంటే నీలో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావాలు కానీ అలాగా నువ్వు దాని ఒకనొక చక్కటి మానసిక స్థితిలో నువ్వు ఉన్నట్లుగా అర్థమవుతోంది అని అనుకుందో లేదో మనం అనుకోవాలి ఆ మాటను బట్టి. నీ భర్తకి నీ మీద ఎనలేని ప్రేమ ఉందని నువ్వు అనుకుంటున్నావు, అది నీ భ్రమ. నీ భర్తకి నీ మీద ఏమాత్రం అనురాగం లేదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అనురాగం ఉంటే ఏ సమయంలోనైనా అది ఇప్పుడు ఏమైంది, వేసంకాలంలో నది ఎండిపోయినట్టు అది ఎండిపోయే ఉన్నది, అందులో అనుమానం లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, ఉత్తిష్ట లే, ఇది మందర చేసినటువంటి దుర్బోధలో మొట్టమొదటి మాట. ఈ ఘట్టం రామాయణ కథనే పూర్తిగా మలుపు తిప్పేసిందని మనం చెప్పుకోవచ్చు. ధాత్రి వల్ల రామ పట్టాభిషేకాన్ని విన్నదీవిడ మందర రావణ వదన ఆకాంక్షిస్తున్నటువంటి దేవతలు తనను ఆవేశించడం చేత ఎదురుచ్ఛగా సౌధోపరి భాగానికి వెళ్ళి నగరంలోని హడావిడి చూసి ఆందోళన చెందిన మందర వెళ్ళి చూసేసరికి కైకమ్మ ఎలా ఉంది అని వాల్మీకి చెప్పాడో ఇక్కడ మళ్ళీ మనం ఒక్కసారి అనుకోవాలి ఆ మాట. ఎలాగా, శయానాం, ఆవిడ అలా శయనించి ఉంది పాన్పు మీద, ఏ భావాలు లేవు, అమ్మవారు నిశ్చలంగా ఉన్నది. అమ్మవారు అంటే శ్రీరామచంద్రునికి తల్లి కదా, కాబట్టి మనకి అమ్మవారే. అటువంటి ఆ తటాకంలో ఒక రాయి విసిరితే, నిశ్చలంగా ఉన్న ఒక తటాకంలో రాయి విసిరితే ఎటువంటి కల్లోలం ఏర్పడుతుందో, ఇప్పుడు ఆ తటాకం ఎలా ఉంది అంటే కల్లోలాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఆవిడ ఆ స్థితిని కవి సమ్రాటులు మందర వెళ్ళి చూచేసరికి ఆవిడ నీలి తెరగప్పి సుఖాసుఖ నిద్రపోవు కైకమ్మగని అన్నాడు. నీలి తెర ఒకటి కప్పివేసి, అంటే అంతఃపురంలో మరి దేవేరులకి వారి యొక్క ఆ పర్యంకం చుట్టూ ఒకానొక తెర కట్టివేయబడి ఉంటుంది, మషక బాధ ఇలాంటి వాటిని నివారించడానికి కాబోలు. ఆ నీలి తెరగప్పి సుఖాసుఖ నిద్రపోవు, ఆ ఒక్క సమాసం అద్భుతమైన సమాసం కవి సమ్రాట్ వర్ణించింది. శయానా అని వాల్మీకి అంటే దానికి ఇది వ్యాఖ్య. సుఖ అసుఖ నిద్రపోవు, ఆవిడ పోతున్న నిద్ర సుఖంగా ఉన్నదా, నిద్రపోతున్నదని శయాన పరుండి ఉన్నదని అన్నాడు కానీ నిద్ర ఆవిడ అని వాల్మీకి చెప్పలేదు. మరి వీరు సుఖాసుఖ నిద్రపోవు, ఆ నిద్ర సుఖమైనదా అసుఖమైనదా చెప్పలేం, ఏదైనా కావచ్చు. ఒక రకంగా సుఖాన్ని కలిగించేది, మరొక రకంగా అసుఖాన్ని కలిగి, అంత అద్భుతమైనటువంటి భావం ఆ సమాసంలో మనకి ఇప్పుడు స్ఫురిస్తున్నది. సుఖ అసుఖ ఒకే విషయం సుఖము అసుఖము అవుతుందా? అవుతుంది. అదే మహాకవి ప్రయోగం. సుఖం ఎందువల్ల అంటే దేవకార్యం జరగబోతోంది, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళబోతున్నాడు, రావణ వధ జరగబోతుంది, ఇదంతా భగవాన్ నిర్దిష్టమైన కథ కాబట్టి దీనివల్ల లోకాలకన్నింటికీ సుఖం కలుగుతుంది కాబట్టి అదే సుఖం ఇక్కడ ఈవిడి నిద్రలో కనిపిస్తుంది. తప్పే ఉంది అలా చెప్పుకుంటే? మరి సుఖ అసుఖ అన్నారు కదా, ఇదే నిద్ర అసుఖం కూడానా? అవును. వ్యక్తిగతంగా తాత్కాలిక ప్రయోజనం దృష్ట్యా చూస్తే అమ్మవారికి కొంత అసుఖమే. అది ఎవరి వల్ల వస్తుంది? ఇదిగో వచ్చిందిగా మందర, ఈవిడి వల్ల ఆ అసుఖం వస్తుంది. ఇది అద్భుతమైన మాట. సుఖాసుఖ నిద్రపోవు కైకమగని అని అన్నారు విశ్వనాథ
వారు. సరే, ఇప్పుడు మనసులో ఒక దుష్టభావాన్ని పెట్టుకొని ఎదురు వ్యక్తిని తత్ప్రభావితం చేయాలి అంటే ఉపోద్ఘాతం ఎలా చెప్పాలి? ఇదే వరుసలో చెప్పాలి. ఇంతవరకు శ్రీమద్ రామాయణంలో బాలకాండ అంతా మనం చదివాం. ఒక వ్యక్తిని ఆ వ్యక్తి ఉన్న మార్గంలో నుంచి మార్చి మరొక మార్గంలోకి తేవటం కానీ, లేదా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ వ్యవహారం కానీ, లేదా ఒక ఘట్టాన్ని చక్కగా రసవత్తరంగా పకడ్బందీగా నడిపించవలసిన అవసరాలు కానీ పెద్దగా బాలకాండలో రాల. అది ఇప్పుడు మొట్టమొదటిసారి అయోధ్యాకాండలో అద్భుతమైన సన్నివేశం ఎదురైంది. ఇక్కడ పాత్రధారులు ప్రధానం కాదు, కథాగమనం ప్రధానం. ఆ కథాగమనంలో కూడా ఎదటి మనిషిని ఒప్పింపు చేయటానికి ఉపయోగించేటటువంటి ఆ వాదన పటిమ, అది ప్రధానం. ఇప్పుడు ఇంకొక అనుమానం రేకెత్తుతుంది. ఈ విధంగా మీరు వాదన పటిమ అంటున్నారు, ఇటువంటి పటిమపూర్వకమైన వాదనని గనక చేసినట్లయితే అన్యాయం జయిస్తుంది కదా, అక్రమం జయిస్తుంది కదా. ఇప్పుడు వాదన పటిమ అంటే అక్రమం జయించే విధంగా చేయటమా అనే ఒక పెద్ద సందేహం వస్తుంది. అది సందర్భం కాదు. కానీ ఒక ఘట్టం వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి విభిన్నమైన దృక్పథాల్ని చూపించటం కవి యొక్క బాధ్యత. అలా కాకుండా మంచి చెడ్డలు చూపించకుండా కేవలం మందర ఇలా అనేసింది అని ఒక మాటతో చెప్పేస్తే అది వాల్మీకి కవిత్వం కాదు. ఇలాంటి ఘట్టాలు ముందు ముందు రాబోయే రామాయణంలో మనకి చాలా వస్తాయి. అది వాటన్నింటికి ఇది ఆది ప్రథమం. అయితే మందర దేనికి ఈ విధమైనటువంటి ప్రోత్సాహం చేసి ఆవిడ మనసులో ఏముండి మాట్లాడుతోంది? అధర్మం వైపుకే అని. లౌకిక వ్యవహారం, ధర్మం ఎప్పుడు రెండు రకాలు, లౌకిక ధర్మం, పారలౌకిక ధర్మం. అది పారలౌకిక ధర్మం దీర్ఘకాలానికి కానీ దాని యొక్క ధర్మత్వం ఏమిటో తెలియదు. ఈ లౌకికమైన ధర్మం అప్పటికప్పుడు ఏదో ధర్మంగా కనపడవచ్చు, కానీ అది లొంగిపోక ఓడిపోక తప్పదు. అయినా సరే మహాకవి చూపించవలసిందే ఆ ఘట్టాన్ని. ఆ విధంగా ఆయన అంటున్నాడు, ఏముంది ఆవిడ, ఓసి మూడు రావా, ఇంకా పడుకునే ఉన్నావా, లే, భయంకరములైన ఆపదలు దుఃఖ పరంపరలు నిన్ను చుట్టుముట్టబోతున్నాయి. నువ్వు అవి ఇప్పటికే నీ చుట్టుముట్టాయి, నీకు అవి కనపడటం లేదు, తెలియట్లేదు నీకు. ఆ సంగతే నీకు తెలియట్లేదు. నీ సవతులందరి మీద కన్నా కూడా నీ మీదే భర్తకి గౌరవం అని నువ్వు ఇప్పటిదాకా గాలిలో మేడలు కట్టి ఆకాశవధాలు నిర్మించుకొని ఊహల్లో తేలిపోతున్నావు కదా, వికద్ధసే గర్విస్తున్నావు కదా. అదంతా ఒట్టిది, ఆ విధంగా జరగదు. గ్రీష్మ ఋతువులో నది వలె నీ అదృష్టం ఎండి చుక్క నీళ్లు లేకుండా పోయే నదిలాగా అయిపోవటానికి సిద్ధంగా ఉంది. అటువంటి ప్రమాదం నీ మీదకి వచ్చి పడింది. ఇవి ఆవిడ చెప్పిన మాటలు. ఏ భర్త ప్రేమ తనకి గర్వకారణమో అదే భగ్నమైపోతూ ఉంటే ఇంకా నువ్వు శయనించే ఉన్నావా లే అన్నది. ఇది నిజంగా వీపు మీద చేతితో చరిచి మనిషిని లేపినంతటి దీర్ఘమైన ముఖ్యమైన విషయం. తప్పనిసరిగా ఈ ప్రభావం ఆ ఎదటి వ్యక్తి మీద పడి తీరుతుంది. ఆవిడ గర్వకారణమే అది. భర్త తనని తప్ప ఎవరిని గౌరవించట్లేదని భావించటం స్త్రీకి సహజ ధర్మం. అది ఇక్కడ కైకకి సహజ గర్వకారణం. అది దెబ్బతింటోందని మొట్టమొదట చూపించినటువంటి ఆ వాదనా పటిమలో మొట్టమొదటి హేతు అదే మందర. అక్కడ మందర యొక్క చాకచక్యం ఉన్నది. అయితే వెంటనే ఆ మార్పు కైకమ్మలో కనబడిందా? లేదు. కొంత సమయం పట్టింది. ఎందుకని పట్టింది? ఆవిడికి సహజంగా శ్రీరాముడి పట్ల ఉన్నటువంటి, శ్రీరాముడి మీద ఉన్నటువంటి, ఆయన కేవలం
మా మా ఆ, మాకు కుమారుడే కాదు, ఆయన సాక్షాత్తు పరమాత్మే అనే ఒక భావన ఆవిడ అంతరాంతరాల్లో ఎక్కడో ఉన్నది. దానిని జయించి ఇప్పుడు తన భర్త తన మీద తన భర్తకి ప్రేమ లేదు అనే విషయం వినేసరికి ఇది బలంగానే ఉంది. దీనికంటే కొంచెం బలం అధికంగా ఆ భగవంతుని మీద భక్తికి ఉన్నది. ఇప్పుడు మందర ఏం చేయాలంటే ఆ భగవంతుని మీద దృష్టిని తగ్గించి తన స్వార్థాన్ని పెంచి ఎక్కువ చేసి చూపిస్తే ఇంకా మందర పని చాలా తేలిక సులువైపోతుంది. ఇది వాల్మీకి అక్కడ ఆ ఘట్టంలో నిర్వహించినటువంటి కథ. అది వాదన పటిమ, సంభాషణ చాతుర్యం, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ, ఇలాంటివి ఇంకా చాలా అద్భుతంగా వస్తాయి. అక్కడక్కడలా మనం ఎంతో ఆనందంగా ఆ ఘట్టాలను వివరించుకోవచ్చు. కాలం పడుతుంది. జీవితాంతం రామాయణం అధ్యయనం చేయటం, పారాయణ చేయటం, రామాయణాన్ని వినటం, విన్నదాన్ని మననం చేయటం, మననం కంటే ఎక్కువగా విన్నంతసేపు కంటే మిగిలిన కాలం అంతా నిధిధ్యాసనలో, అంటే రామాయణార్థాన్ని ధ్యానం చేయటంలోనే కాలం గడిపితే అంతకంటే సాధకుడికి వేరొకటి ఏది అక్కర్లేదు. ఇదే రామాయణ మహాప్రయోజనం స్పష్టంగా అని తప్పనిసరిగా ఆ వాల్మీకి అంటున్నాడు. ఆయన ఇప్పుడు కలగజేసుకుని చెప్తున్నాడు వాల్మీకి ఈ మాట. ఏవ ముక్తాతు కైకేయి దుష్టయా పరుషం. ముక్తా చెప్పబడింది ఎవరు? కైకేయితో మందర ఆ మాట అనేసరికి ఎవరు? దుష్టయ, దుర్మార్గుర. ఆ విశేషణం స్పష్టంగా ఉపయోగించాడు. యతో జాత, కుబ్జ ఇలాంటి మాటలన్నీ ఉపయోగిస్తున్నాడు ఆయన. ఆ పాత్రని దాంట్లో ఉన్నటువంటి నీచ స్వభావానికి అనుగుణంగా వర్ణించాలి. ఎందుకని? ఇలాంటి నీచ స్వభావం ఎవరు అలవాటు చేసుకోవద్దు అని చెప్పటం. రామాదివదేవ ప్రవర్తితవ్యం న రావణాదివతు. ఈ నీతిని ఎప్పటి నుంచో పెద్దలైన మహానుభావులు, రామాయణ పారంగతులైన వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా. కాబట్టి మందరలాగా ఉండకూడదని చెప్పడానికి ఆ పాత్రని ఆ విధంగా చక్కగా తీర్చిదిద్ది అక్కడ పెట్టాడు. అంతే తప్ప మందరని అనుసరించటం కూడా కాదు అక్కడ చెప్పుకోవాల్సిన మాట. అలాంటి బుద్ధులు నీకు నాశనం తెచ్చి పెడతాయి, నీకు చేటు తెచ్చి పెడతాయి, నీ జన్మ పరంపరల్ని పెంచి పోషిస్తాయి. నీకు అలాంటి భావనలు నీలో ఉన్నంత కాలం నీకు మోక్షం అనేది దరిదాపుల్లో కాదు, 100 కోటి జన్మలు ఎత్తినా రాదు. మోక్షం అక్కర్లేదనుకుంటే ఇలాంటి దుష్టభావాలు ఎన్నైనా ప్రదర్శించవచ్చు, ఆచరణలో పెట్టచ్చు, చెరసాల పాలు కావచ్చు. మరి ఏనాడైనా చట్టం అదే కదా. ఇతరులకు అపకారం చేసిన వాళ్ళని చట్టం సృష్టిస్తుంది కదా అది. కాబట్టి ఇప్పుడు ఏవ ముక్తాతు కైకేయి దుష్టయా పరుషం వచ కుబ్జయా. దుష్టయా కుబ్జయ పాపదర్శిన్య. కుబ్జ దుష్ట పాపదర్శిని విషాదమగమతు పరం. ఆవిడ కొంచెం పరం విషాదం అగమతు. కైకన్నది, ఓసి మందర అశుభం ఏమీ జరగలేదు. ఆవిడ కొంచెం మనసు కలత చెందింది. ఏమిటి ఇలా అంటున్నావు? ఏదైనా అశుభం జరిగిందా? అశుభం ఏం జరగలేదు కదా, ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు? తన కోసం ఆవిడ దుఃఖిస్తోందని కొద్దిగా లీలగా స్ఫురిస్తోంది, కానీ ఆ మాట అడుగుతోంది. ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావమ్మా? కారణం ఏమిటి? కైక మాటలు మందరికి చాలా తీయగా చక్కగా వినిపించాయి, కానీ ఆవిడ అటువంటి తీయదనాల్ని లెక్క చేసే స్థితి కాదు. తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునేదాకా విశ్రమించే స్వభావం కాదు మందరది. దుష్టుడి స్వభావం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇదే స్వభావం మనకి రావణాసురుడిలో కనిపిస్తుంది. అతడు పట్టిన పట్టు అది మంచో చెడ్డో, మంచికి పట్టుబట్టాడు, చెడ్డకే పట్టుబడతాడు. సీతమ్మ వారిని అపహరించద్దని ఎంతమంది చెప్పినా అపహరించాడు. మళ్ళీ పట్టుకెళ్ళి స్వామివారికి అప్పచెప్పమని చెప్పిన సమర్పించలేదు, దాని ఫలితం అనుభవించాడు. ఇంతే. ఇది ఇటువంటి పద్ధతి ఉన్నది లోకంలో, ఇది అనుసరణీయం కాదు అని చెప్పటమే రామాయణం ప్రధానమైన ఉద్దేశం. కైక మాటలకి మందరికి తీయగానే ఉన్నాయి, మందర మాటలు కైకకి తీయగానే ఉన్నాయి, కానీ ఆవిడ మందర ఎటువంటిది? వాక్య విశారద. మాటలు ఎలా తిప్పి చెబుతుందో, ఎంత వైశారథ్యం ఉందో అది కవి చూపిస్తూనే ఉన్నాడు. క్రోధ సంయుక్త
ఆ తీపిదనాన్ని కూడా, ఆ ఇష్టాన్ని కూడా తీసి పక్కన అవతల పారేసింది. క్రోధం వచ్చేసింది. వాక్యం వాచ అంటోంది ఇప్పుడు. సా సా విషణ్ణతరా భూత్వా, ఆవిడికి దుఃఖం పొంగి పొర్లుకుంటూ వచ్చింది. కుబ్జ తస్యా హితైషిణి, ఎందుకని ఆవిడికి దుఃఖం వచ్చింది? అమ్మవారికి హితాన్ని కోరే వ్యక్తి కాబట్టి. విషాదయంతి ప్రోవాచ భేదయంతి చ రాఘవం. ఇప్పుడు శ్రీరాముని యొక్క ప్రసక్తిని, ఆ పేరుని సంభాషణలోకి తీసుకురావాలి. రెండు జరుగుతున్నాయి అక్కడ. జరుగుతున్న శత్రుచి ప్రత్యయం అంట. విషాదయంతి, దుఃఖపడుతూనే, భేదయంతి చ రాఘవం, రాఘవుని పట్ల, కొడుకు పట్ల భేదాన్ని కల్పిస్తూ తాను దుఃఖిస్తూ, తాను దుఃఖించటంలో ఏమాత్రం తక్కువతనం కనిపించినా ఆవిడ నమ్మదు. అసలు ఆవిడ నమ్మకం కోసం దుఃఖించిందా, స్వతహాగానే దుఃఖం వచ్చిందా, అది ఎలాగైనా మనం ఊహించుకోవచ్చు. విషాదయంతి భేదయంతి, ఎందుకు ఈ రెండింటి మాటలు ప్రయోగించడానికి కారణం అంటే, రాజ్యలక్ష్మి జ్ఞాతులకి వెళ్ళిపోవటం అనే అనిష్టాన్ని చెప్పటం విషాదహేతు. రామ విషయమై కైకలో ఉన్న స్నేహాన్ని చెడగొట్టాలి అని భేదయంతి. దానికి ఆలోచనకి ఇది తుది విషయం అది. అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం త్వద్వినాశనం, రామం దశరథో రాజా యవరాజ్యేభిషేక్ష్యతి. తన దుఃఖాన్ని ప్రదర్శిస్తూనే, నీకు రాబోయే దుఃఖ కారణం ఇప్పుడు నేను చెప్తున్నాను విను అంటున్నది. అక్షయ్యం సుమహద్దేవి, ఇందువలన నీకు అపకారం జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? త్వద్వినాశనం అక్షయ్యం, ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి నాశనం అనేది జరగక ముందే నువ్వు నివారించుకుంటే బయటపడతావు. తీరా జరిగిపోయిన తర్వాత ఇంకా ఆ వినాశనానికి క్షీణించటం అనేది ఉండదు. నువ్వు జీవించున్నంతకాలం ఆ వినాశం నీకు ఉంటుంది. ఎంత పెద్ద తేడా అని ఆవిడ కనిపెట్టిందో. అసలు ఇది ఈనాటి పెద్ద పెద్ద సుప్రసిద్ధులైన న్యాయవాదులు కూడా ఇటువంటి ఆ న్యాయశాస్త్ర పాయింట్ అంటారు ఆంగ్లంలో, అది హేతువుని, ఆ కారణాన్ని, ఎదట వాళ్ళు ఇక తప్పించుకోవటానికి వీల్లేని కారణం. నువ్వు ఇప్పుడు ఈ ఆపదని తప్పించుకుంటే అది అక్షయం కాదు. ఆపద గనక ఒకసారి వచ్చి నీ మీద పడితే ఇంకా అది అక్షయమే. అంత ఉద్దేశాన్ని లోపల పెట్టుకుని వాల్మీకి అంటున్నాడు, అక్షయ్యం సుమహతు దేవి. ఇది చాలా గొప్పదైపోతుంది ఎప్పుడు ప్రవృత్తం నీ వినాశనం గనక ప్రవృత్తం అయితే, జరిగితే. రామం దశరథో రాజా యవరాజ్యే అభిషిక్షతి, అది నీ వినాశనానికి హేతువు కారణం. శ్రీరామచంద్రుణ్ణి, ఆవిడ శ్రీరామ అందో, మనకి శ్రీరామ అంటే మనకి జన్మత వచ్చిన అలవాటు, అది పోదు మనకి. శ్రీరాముడు శ్రీరామచంద్రుడు అని ఉట్టి రాముడు అని మనం ఎక్కడా ప్రయోగించం, ఎవరు ప్రయోగించరు. కానీ కైకి ప్రయోగిస్తుంది, శ్రీరామం అని అనలేదు. రాముణ్ణి రేపే ఆయన మీ భర్త గారు అభిషేక్ష్యతి, అభిషేకం చేయబోతున్నాడు. ఇందువలన నీకు అపకారం జరుగుతుంది, ముందే నిరోధించుకో, లేకపోతే అది అక్షయం అవుతుంది. అప్పుడు నువ్వు అశక్య ప్రతీకారం అవుతుంది నీకు. దానివలన ఇంకా నువ్వు ప్రతీకారం తీసుకోవటానికి కూడా ఒకసారి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు, నీ చేతుల్లో ఏమీ ఉండదు. ఇది బలమైన అంశం, ఇంకా ఈ అంశానికి తిరుగులేదు. అయితే కొంచెం నెమ్మదిగా పనిచేస్తుంది. పనిచేస్తున్నదా లేదా అని ముందు అనుమానం వస్తుంది. ఇంకా అంటోంది మందర ఏమని, ఈ మాట చెప్పటానికే నేను వచ్చా. నాకు ఇప్పుడు దుఃఖం శోకం రెండూ కలుగుతున్నాయి. నా పరిస్థితి ఇప్పుడు అగ్నితో దహింపబడుతున్నటువంటి మనిషి వలె ఉంది. నీకు ఆపద వస్తే నా వేదనకి అంతం ఉండదు, నీకు అభివృద్ధి జరిగితే నాకు ఆనందానికి హద్దులు ఉండవు. ఇది ఆవిడ చెప్పే మాట. అంటే కైకమ్మ మీద సంపూర్ణ భక్తి విశ్వాసాలు, ఒక దాసీదానికి ఉండవలసినటువంటి యజమాని మీద భక్తి, ఇవన్నీ సంపూర్ణంగా ఉన్నాయి మందరలో, ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి.
నువ్వు మహారాజ కులంలో జన్మించిన దానివి, ఒక మహారాజుకి భార్యవి. నువ్వు అనుకుంటున్నావు గాని అతడే నీకు హాని తలపెట్టడానికి వెనుదీయడు. నీ భర్తే నీకు హాని తలపెడతాడు. ఇందులో నిజం ఉంది. భరతుడు రాకుండానే ఈ పట్టాభిషేక కార్యక్రమం జరిగిపోవాలని ఆయన నోటితో ఆయనే అన్నాడుగా. దానికి ఆయనకు తెలిసిన పూర్వజన్మ అదే కారణాలు ఇవన్నీ అన్నీ మనకి తెలిసినవే. ఇది ధర్మాల మధ్య జరుగుతున్న సంఘర్షణ అనే కన్నా కూడా దశరథుడు ఈ సంఘర్షణకి బలైపోయినాడు. తాను తెలియక చేసిన తప్పులకి మరి భగవన్ నిర్ణయానికి ఇంకొక విషయం కూడా చెప్పాలి. మొట్టమొదట దశరథుడు ఇక్కడ ఈ ప్రసక్తిని కొంచెం ఆపి మనం ఈ విషయాన్ని ముచ్చరించుకుంటే కొంచెం సంతృప్తిగా ఉంటుంది. దశరథుడు సంతానం లేనప్పుడు మాటిచ్చాడు ఆ కేకయ్య మహారాజుకి, మా అమ్మాయికి సంతానం కలిగితే అతన్నే పట్టాభిషేకం చేయాలి, అతడు మానవ మాత్రుడు కదా, జరగబోయేది అతనికి ఏం తెలుసు, ఇచ్చేశాడు, మాట ఇచ్చాడు. కానీ విధి ప్రేరణ వల్ల శ్రీరాముడు ముందు జన్మించాడు. శ్రీరాముడు మహావిష్ణువే. ఇదంతా ఈ నిర్ణయం అంతా దైవలోకంలో జరిగిన నిర్ణయం, అది మనకు తెలియదు. సరే, మంది మానవలోకం అలా ఉంచుదాం. శ్రీరాముడు జన్మించాడు. అయితే జన్మిస్తే జన్మించాడులే, నేను మాట ఇచ్చిన ప్రకారం భరతుడికే రాజ్య పట్టాభిషేకం చేస్తాను అని దశరథుడు అనుకోవచ్చునా, అనుకోకూడదా? అనుకోవచ్చు. దానివల్ల ఆయన యొక్క నడవడిలో శీలంలో లోపం ఏర్పడుతుందా? చెప్పలేము. ఏర్పడకపోవచ్చు, ఏర్పడవచ్చు. కానీ ఈ సందేహాలు వీటన్నింటికంటే మించిన బలమైన కారణం ఇంకొకటి ఉంది. ఆయన ఎవరి వైపు మొగ్గాడు? శ్రీరాముడి వైపుకే మొగ్గాడు. తను ఇచ్చిన మాట తనకు తెలిసి ఉండి కూడా భరతుడు కాదని శ్రీరాముడి వైపే మొగ్గాడు. ప్రధాన కారణం ఏమిటి? తన వ్యక్తిగతంగా శ్రీరాముడి మీద ఆయన రూపోపసంపన్న అని ఆయన మీద గౌరవం, రతికర పితుకు, బానే ఉంది అంతా. కానీ ఎందుకు శ్రీరాముడి వైపు మొగ్గాడు? ప్రధాన కారణం ప్రజలంతా ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా మొత్తం ఈ ప్రజలే కాదు ముల్లోకాల్లో వాసులు కూడా శ్రీరాముడే రాజు కావాలని కోరుకుంటున్నప్పుడు, ప్రజాభిప్రాయం అటువైపే ఉన్నప్పుడు రాముణ్ణి కాదని ఈయన తన మాట పెడతాడా? ఎలా పెట్టగలడు? అది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం కాదా? తన సొంత మాట, తన సొంత గౌరవం, తను పోతే పాపానికి పోతాడు కాక, కానీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించవలసిందే. ఈ రెండింట్లో ఏది బలమైతే, ఏది పుణ్యప్రదమైతే ఆ పుణ్యం. అంతవరకు ఆయన ఆలోచించలేదు. ఆయన ఆలోచించింది ఒకటే, నా స్వార్థం ప్రధానం కాదు, నేను ఇచ్చిన మాట కూడా నాకు ప్రధానం కాదు, ప్రజాభిప్రాయమే ప్రధానం. ఇది రామాయణం. ఇక్కడ శ్రీరాముని యొక్క గొప్పతనం ప్రజలందరి చేత శ్లాఘింపబడిన విషయం. ఇందుకు మనకి రామాయణం నిత్యపారాయణం. రెండు ధర్మాల మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఎంత చక్కగా ఆ చిక్కుముడిని విడదీశాడో వాల్మీకి. అద్భుతమైన కథా సంవిధానం. సరే, నువ్వు ఒక మహారాజు కూతురువి, మరొక మహారాజుకి భార్యవి. నీకు నీ భర్తే హాని తలపెడతాడు సుమా. ఆయన ఎట్లాంటి వాడు తెలుసా? పైకి మాత్రం ధర్మవచనాలు చక్కగా వల్లిస్తాడు, నోటితో ఇచ్చకపు మాటలన్నీ మాట్లాడతాడు. కాముగుడు కదా, ఆ మాట అనకూడదు ఈవిడ. అది బాగానే ఉంది. ధర్మవాది, లక్షణవాది, ప్రియవాది అన్నీ బాగానే ఉన్నాయి. కానీ షటుడమ్మా నీ భర్త అంటే నిగూఢంగా విప్రియాన్ని కలిగించేవాడు, తెలియకుండా ప్రమాదం చేసేస్తాడు. అటువంటి షఠుడు నీ భర్త. నువ్వు అతన్ని సజ్జనుడనే అనుకుంటున్నావు, అందువల్లనే అతడు నిన్ను వంచగలడు. నీ మంచితనమే నీకు శత్రువు అవుతున్నది. పైకి నిన్ను బుజ్జగిస్తున్నట్లే మాట్లాడతాడు, కానీ ఉపస్థిత ప్రయుంజాన త్వయి సాంత్వం అనర్ధకం అర్ధే నైవాజ్యతే భర్త కౌసల్యాం యోజయిష్యతి. రాజ్యాధికారం మాత్రం కౌసల్యకే కట్టబెడుతున్నాడు.
నీకు కట్టబెట్టడం లేదు. భరతుణ్ణి ఇక్కడ ఉండకుండా తప్పించి కేకయ రాజ్యానికి పంపించి వేసి ఇంకా రాజ్యంలో ఎవ్వరూ ఎదురు లేకుండా చేసి రాముడికి రాజ్యాన్ని కట్టబెడుతున్నాడు. ఎంత ముందు చూపు మీద ఆయన చేసుకొస్తున్నాడో కార్యక్రమం అంతా నీకు అర్థం కావట్లేదు. ఓషి బాలే, మూర్ఖురాలా, అమాయకురాలా, పతి అనే రూపంలో ఉన్న శత్రువు నీకు దశరథుడే. శత్రువు పతి ప్రవాదేన, పతి అనే ప్రవాదం లోకంలో వాడుక, నిజం కాదు, పాడు కాదు, ఆయన భర్త కాదు, నువ్వు భార్య కాదు, ప్రవాదంట. ఆయన పతి అనే ప్రచారంలో ఉన్న శత్రువు నీకు. ఆ సంగతి నీకు తెలియక నువ్వు మాత్రం తల్లి వలె ఆయన మీద ప్రేమని చూపిస్తున్నావు, అభిమానాన్ని చూపిస్తున్నావు. మాత్రేవ హితకామ్యయ, ఆయనకి హితాన్ని కోరుతున్నావు, తల్లి తన సంతానానికి హితం కోరినట్టు. ఆశీ విషయవాంకేనా, ఎవరైనా ఒళ్ళో పాముని పెట్టుకుని లాలిస్తారా అండి? నువ్వు అలా లాలిస్తున్నావు నీ భర్తని. అతడు సర్పంతో సమానమైన వాడు. పాముని ఒళ్ళో చేర్చుకున్నట్లుగా ఉంది నీ ప్రవర్తన. ఏమరపాటుగా ఉంటే సర్పం కాటు వేస్తుంది, శత్రువు కూడా కాటు వేస్తాడు. నీ భర్త శఠుడైన శత్రువు అన్నాం కదా, వేయకుండా ఊరుకుంటాడా? ఊరుకోడు. నీ భర్త పైగా అసత్యవాది. ఆవిడేం మాట్లాడటం లేదుగా, ఒక మాట మీద ఒక మాట, ఎంత వాదన మీద పాయింట్ ఎలా పేరు చేస్తుందో, ఏ విధంగా కైక దృష్టిలో దశరథుని యొక్క ఆ వ్యక్తిత్వాన్ని కించపరచాలో, ఆవిడలో ఆయన మీద కోపాన్ని కలిగించాలో అంత ప్రయత్నం చేస్తున్నది మందర. నువ్వు ఎటువంటి యోగ్యత కలదానువో నీకు తెలుసా? నిత్య సుఖోచితే, నువ్వు అసలు బాధలకి కష్టాలకి గురి కావాల్సిన దానివి కాదు, నిత్య సుఖాలు పొందవలసిన దానివి. నువ్వు సమయోచితంగా సకల కార్యాలు సాధించుకొనగల సమర్థురాలివి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని నీకు కావలసిన విధంగా నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు కాపాడుకో. కైకేయి క్షిప్రం కురుహితం తవ, త్వరగా నీకు ఏ విధమైన మంచిది జరిగితే నీకు ప్రయోజనమో అలా నువ్వు కలగజేసుకో. త్రాయస్వ పుత్రం ఆత్మానం, నిన్ను నువ్వు రక్షించుకో, నీ కుమారుణ్ణి కూడా రక్షించు. నువ్వు ఇప్పుడు నీ కుమారుణ్ణి రక్షించకపోతే ఆయన ఈ కపట తంత్రంలో బలైపోతాడు. నీ కొడుకుని రక్షించుకో. నీ కొడుకునే కాదు, మాంచ ఇలాంటి దుర్బోధ చేసినందుకు రాజుకు తెలిస్తే నన్ను వృద్ధి చేస్తాడు. కాబట్టి నన్ను కూడా నువ్వు రక్షించు. ఇప్పుడు నువ్వు మహారాణివి కావటం నీకు మంచిది, భరతుడికి మంచిది, మీ ఇద్దరితో పాటు నాకు మంచిది. అంటే ఏమోనైనా మందర మీద ఆవిడికి అభిమానం ఉంటే, రోజు సేవ చేసే మనిషి కదా, సేవకురాలు కదా, ఆ మాత్రం అభిమానం లేకుండా ఉంటుందా? ఉంది. ఇవి మందర మాటలు. ఈ మాటలు కైకపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయో మనం ఆలోచించాలి. ఆమె మాటలు ఏమంటుంది? ఒకటి, రామ పట్టాభిషేకం, ఈ పాయింట్ మీదే బాగా రాపాడించింది. రెండో పాయింట్, నీకు హాని. మొదటి మాట రామ పట్టాభిషేకం, రెండు నీకు ప్రమాదం, నీకు దుఃఖం. ఈ రెండు మాటల, ఈ రెండు వాదనల మీద నిర్మించబడినటువంటి ఈ మొత్తం వాక్య సమూహం అంతా ఆమె మీద ప్రభావాన్ని చూపించాయి. చూపించకుండా వదిలిపెట్టలేదు. కానీ పూర్వ స్నేహం వల్ల కానీ, రామ పట్టాభిషేక వార్త ఆమెకు ఆనందాన్ని కలిగించినందువల్ల కానీ, అదే ఆ రామ పట్టాభిషేక వార్తే ముందు ప్రదర్శితమైంది. కానీ ఇది లోపల ఉంది, లేకపోలేదు. శయానా సా శుభానన, ఆ నిద్రపోతూ అలాగే శయనించే, ఆ పాల సముద్రం మీద లక్ష్మీదేవి శయనించినట్టుగా శయనించి ఉన్నటువంటి అమ్మవారు షా శుభానన, శుభప్రదమైన సౌందర్యపూరితమైన ముఖం కలిగినటువంటి అమ్మవారు. ఆవిడ ఏం చేసింది? అటువంటి ఆమె హర్ష సంపూర్ణ, ఆనందంతో పరిపూర్ణమైపోయి చంద్రలేఖే వశారది, శరత్కాలంలో చంద్రలేఖలాగా అంత ధగధగలాడుతూ మెరిసిపోతూ కాంతులు విరజిమ్ముతూ ఉన్నటువంటి ముఖంతో ఉత్తస్థౌ, లేచింది, లేచి కూర్చుని తస్యై కుబ్జాయై, ఆ కుబ్జకి
ఏకం ఆభరణం ప్రదదౌ. ఒక ఆభరణం తన మెళ్ళలోంచి తీసి దాని మెళ్ళలో వేసింది. ఇస్తూ ఒక మాట ఉంది, ఈ పట్టాభిషేక వార్త ఓసి మందర నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తున్నదే. ఈ మాట చెప్పినందుకు నీకు ఇంతకంటే నేను ఏం చేయగలను? మరి ఇంకా చేయాలంటే నేను అడుగు నువ్వు అని. శ్రీరాముడు భరతుడు ఇద్దరూ నాకు సమానులే. భరతుడు ఇక్కడ ఒక విషయం మనం అనుకోవాలి. వ్యాఖ్యాతలు చెప్తున్నారు, వాల్మీకి ఎక్కడ కాల వ్యవధిని సంవత్సరాల్లో కొలిచి చెప్పలేదు. కానీ వ్యాఖ్యాతలు ఏం చెప్తున్నారు? భరతుడు మేనమామల ఇంటికి వెళ్ళి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళు అక్కడే ఉన్నాడు ఆయన. ఇంతకాలం రాముణ్ణే తన పుత్రుడిగా భావించింది కైక. కాబట్టి రాముడి మీద పుత్ర ప్రేమ మరింత ద్విగుణీకృతం త్రిగుణీకృతం అయిపోయి ఉన్నది. కానీ భరతుడు కన్న కొడుకు కాబట్టి ఆయన మీద ప్రేమ ఉన్నది. ఇప్పుడు రామ పట్టాభిషేకం వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి మనసులో గూడు కట్టుకున్న ఆనందం పెళ్ళూరికి వచ్చింది. రామేవా భరతేవాగం విశేషం నోపలక్షయే. భరతుడి మీద కానీ రాముడి మీద కానీ నాకు ఇద్దరు ఒకటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. తస్మాత్ తృష్టాస్మి యత్ రాజా రామన్ రాజ్యే అభిషేక్ష్యతి. రాజుగారు రాముణ్ణి అభిషేక్తుడు చేస్తున్నాడనే మాట నాకు సంతోషం. ఎందుకంటే నాకు ఇద్దరు ఒకటి, ఎవరికి జరిగినా నాకు ఆనందమే. ఇటువంటి స్థితిలో ఉన్న మనిషిని నిజంగా మార్చి మళ్ళీ దుష్టభావం వైపుకి మళ్ళించడం కష్టం. కానీ సగం పని జరిగింది, ఇంకొంచెమే జరగాల్సి ఉంది. నమే పరం కించిదితస్త్వయా పునః ప్రియం ప్రియార్హే సువచం వచపదం వతధాహ్యవోచత్వమతః ప్రియోత్తరం పరం వరంతే ప్రదదామితం వృణు. ఇంకా ఇంతకంటే నీకేదైనా మేలు చేయాలంటావా? చెప్పు, నేను చేస్తాను అంటున్నది కైక. ఇప్పుడు అధ కుమతిజన సంసర్గ వశేన మహతామపి కదాచిత్ చిత్త చాంచల్యం స్యాత్. ఇది ఒక సూత్రం లోకంలో. దుష్టమానవుల సంసర్గం కొంచెం పెరిగి అది బాగా ప్రభావాన్ని చూపించిందంటే మహతామపి ఎంత గొప్ప పవిత్రమైన హృదయం కల వాళ్ళకైనా కదాచిత్ చిత్త చాంచల్యం సంభవతి, మనస్సు చలించిపోతుంది. కైకమ్మ విషయంలో కూడా అదే జరిగింది. కైకమ్మ మాటలు మందరికి ఏమాత్రం నచ్చలేదు. ఆవిడలో కోపం దుఃఖం పొంగి పొర్లుకుంటూ వచ్చేశాయి. కైక ఇచ్చిన ఆభరణాలన్నింటినీ దూరంగా విసిరికొట్టింది. ఇలా అంటోంది, ఓసి మూర్ఖురాలా, ఇది నువ్వు దుఃఖించవలసిన సమయం. నువ్వేమిటో ఆనందిస్తున్నావు నేమో, కానీ ఆ విషయం అర్థం కాక నువ్వు సంతోషిస్తున్నావు. నువ్వు శోకసాగర మధ్యస్థ, నువ్వు సాగర మధ్యం. ఏం సాగరం? శోకం అనే సముద్రం మధ్యలో ఉన్నావు నువ్వు. ఆ విషయం నీకేమీ బోధపట్టల్లా. నీ అజ్ఞానం చూసి నాకు నవ్వు వస్తున్నది. రాముడు నీకు సవతి యొక్క కుమారుడు కదా, నీ సవతి కుమారుడు కదా. అతడు నీకు సవతి కొడుకు ఎప్పుడు నీ కొడుకు అవుతాడా? కైక అన్నదిగా రాముడు భరతుడు నాకు ఒకటే అని. నీకు సవతి కొడుకు ఎలా అవుతాడమ్మా? నీకు శత్రువు. సవతి అంటేనే శత్రువు, ఐకమత్యం కలది కాదు. మరి అతడి ఉన్నతి నీకు మృత్యువు. రాముడు ఉన్నత స్థితి పొందుతున్నాడంటే నువ్వు పత్రం పొందటం ఖాయం. అది చూసి కాహి ప్రాజ్ఞా ప్రహర్షయేతు, తన శత్రువు పైకి వెళ్ళిపోయి తాను కిందుబాటు అయిపోవటం చూసి ప్రజ్ఞ కలిగిన ఏ స్త్రీ హర్షయేతు? ఎవరు హర్షిస్తారు చెప్పు, నువ్వు తప్ప. బుద్ధి గల ఏ స్త్రీ ఇలాంటప్పుడు సంతోషిస్తుందా? ఎవరైనా బుద్ధిన వాళ్ళు సంతోషిస్తారా? నేను ఒక మాట చెబుతా విను, ఇవన్నీ ఎందుకు. రాజ్యాధికారం విషయంలో భరతుడు రాముడు సమానార్హులే. ఇది ఇంకొక కొత్త దీని ఏమంటారు ఇంగ్లీష్ లాజిక్. ఇది ఒక పెద్ద హేతువు తీసుకొచ్చింది ఆవిడ. రాజ్యాధికారం భరతుడికి రాముడికి ఇద్దరికి సమానంగా ఉంది. రాముడు ఎక్కువేమి భరతుడు తక్కువేమి? ఎందుకని అంటుంది, అందుకనే నువ్వు భరతుడంటే రాముడికి, అందుకనే భరతుడంటేనే రాముడికి భయం.
భరతుడు తనకి పోటీ అని ఆయనకి ఇప్పుడు రాముని మీద దుష్టభావాన్ని ఆరోపించి దాన్ని నిజమని చెప్పి నమ్మించగలిగితే మందర ఇంకా విజయాన్ని పూర్తిగా పొందేసినట్టే, ఇంకా అందులో అనుమానం అక్కర్లేదు. అందుకనే భరతుడు అంటే రాముడికి భయం అని ఒక మాట అంటోంది. ఎలాగంటావు? దానికి ఏమిటి నిదర్శనం అంటే రాముడు భరతుడికి అపకారం చేసి తీరుతాడు. ఎందుకని? రాముడికి రాజ్యాధికారం విషయంలో లక్ష్మణుడు శత్రువు కాదు, శత్రుఘ్నుడు శత్రువు కాదు. లక్ష్మణుడేమో తన వెనకాలే ఉండేవాడు, తనను మించి వెళ్ళేవాడు కాదు. శత్రుఘ్నుడేమో భరతుడు వెంట ఉండేవాడు, భరతుడిని మించి వెళ్ళేవాడు కాదు. కాబట్టి లక్ష్మణుడు శత్రుఘ్నుల వల్ల రాముడి రాజ్యాధికారానికి మొప్పం రాదు. ఎప్పుడు ఎవరి వల్ల వస్తుంది? వస్తే గిస్తే రాముడికి భరతుడి వల్ల వస్తుంది. ఎందుకు? దానివల్ల కారణం అందుకు కావలసినటువంటి సరి అయినటువంటి వెనక పునాది కారణం ఉన్నది. ఏమాత్రం భయం లేదు. వాళ్ళిద్దరూ అస్వతంత్రుడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు స్వాతంత్ర్యం లేదు. స్వతంత్రం ఉన్నది ఒక్క భరతుడికే. లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి వెంటే ఉంటాడు, శత్రుఘ్నుడు ఎప్పుడూ భరతుడి వెంటే ఉంటాడు. ఆలోచించి చూస్తే భరతుడు మాతుల గృహంలో 12 ఏళ్ళు ఉండటమే ఇందుకు కారణం అని వ్యాఖ్యాతలు చెప్తారు. అందుకే అయోధ్యాకాండ గచ్చతా మాతుల కులం అనే మాట, మాతుల కులానికి వెళ్ళటంతో అనే మాట ప్రారంభించాల్సిన అవసరం ఏమి? దానివల్లే ఇక్కడ పెద్ద అనర్థం జరిగింది, జరగబోతోంది. అవునన్నా కాదన్నా చెడ్డ జరిగింది అని సూచిస్తున్నాడు మహాకవి. అయోధ్యాకాండ ప్రథమ సర్గ మొదటి శ్లోకంలో ఎత్తుగడలోనే రాజ్యాధికారం విషయంలో భరతుడికి ప్రమాదం శ్రీరాముడి వల్లే అనేందుకు నేను ఇంకో మాట కూడా చెప్తాను, వింటావా? ఏమిటది? రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు, భరతుడు పుష్యమి నక్షత్రంలో పుట్టాడు, లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు. వీళ్ళు కనిష్ఠులు. మరి వీళ్లతో పోటీ లేదు భరతుడికి. అంటే ముందు పుట్టిన రాముడి వల్లనే ప్రమాదం. అంతేకాదు రాముడు లోకంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించేస్తున్నాడు. ఇంతకాలం కూడా సకల శాస్త్ర పారంగతుడని, రాజనీతి కోవిదుడని, సమయానుకూలంగా కార్యనిర్వహించడంలో దక్షుడని, మరి ఆయన వల్లనే నీ కుమారుడికి, అటువంటి వాడి వల్లే నీ కుమారుడికి ప్రమాదం. అందుకనే నేను భయాత్ ప్రవేపే, నాకు భయంతో నేను వణికిపోతున్నానమ్మా అంటున్నది. భయంతో వణికిపోతున్నాను సుమా అంటున్నది ఎవరు అంటే మందర. ఇలా ఎంతగా మందర మాట్లాడుతున్నా కూడా కైకమ్మ ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీరాముడు, అప్పుడు ఇంకా ఆవిడ అంటోంది, శ్రీరామ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్ శుచి జ్యేష్ఠ యువరాజ్యం అర్హతి, అనుచరులను తమ్ముళ్ళని కూడా తన తండ్రిని వలె చూసుకుంటాడు, నువ్వెందుకు పరితపిస్తున్నావు? ఇంకో మాట కూడా అంటోంది, శ్రీరాముడు పాలన అయిన వర్ష శతానంతరం భరతుడే ఎలాగూ రాజవుతాడుగా అంటున్నది. అందుకు మందర తగిన సమాధానమే చెప్పింది. ఎలా అవుతాడమ్మా భరతుడు రాజు? శ్రీరాముడు 100 ఏళ్ళు పరిపాలించిన తర్వాత భరతుడు రాజు ఎలా అవుతాడు? నువ్వేదో పిచ్చి ఊహలు పోయి భరతుడే శ్రీరాముడికి చాలా ఇష్టమైన వాడు, ఆయన తర్వాత తన తమ్ముడికే కట్టబెట్టేస్తాడని నువ్వేదో అనుకుంటున్నావు. అది కాదు. ఆ హక్కు భరతుడికి రాదు. శ్రీరాముడు రాజు అయితే ఆయన తర్వాత ఆయన కుమారుడే రాజు అవుతాడు, కానీ భరతుడు రాజు కాడు. భరతుడికి కానీ అతడి సంతానానికి కానీ రాజ్యం ఎప్పటికీ రాదు. ఈ మాట బాగా ప్రభావితం చేస్తుంది. ఇంకొక మాట కూడా నేను చెప్తాను విని అంటోంది మందర. రాముడు రాజు అవగానే భరతుడిని ఏదో దూరదేశానికి పంపించేస్తాడు. మరి కేకయ రాజ్యానికి పంపించినప్పుడు ఈయన మెలకుండా ఊరుకున్నాడు కదా, పంపద్దు అని అనలేదే. అసలు నీ కుమారుణ్ణి అతడు బాలుడుగా ఉండంగానే మీ పుట్టింటికి పంపించి నువ్వు పెద్ద తప్పు చేశావు. అసలు నువ్వెందుకు పంపించావు? ఆ భరతుడిని మేనమామల ఇంటికి ఎందుకు పంపించావమ్మా నువ్వు? భరతుడు దూరంగా ఉండేసరికి రాజుకి ఆయన మీద మక్కువ తగ్గిపోయింది. అదే తన దగ్గర భరతుడు కూడా తన దగ్గరే ఉన్నట్లయితే తప్పనిసరిగా భరతుడి మీద ప్రేమ ఆయనకి పెరిగి ఉండేది కదా. సన్నికర్షాచ సౌహార్దం జాయతే స్థావరేష్వపి
అర్ధాంతరం న్యాసం. సన్నికర్షగా ఉంటే నిత్యం నువ్వు చూస్తూ ఉంటే ఒక మొక్క మీదో లేదా ఒక కుక్క మీదో లేదా మరొక దాని మీదో ఆ అభిమానం కలుగుతుంది. అదే లేడికి ఆయన లేడి మీద ప్రేమ కలిగిందని భాగవతంలో కథ చెప్పటం. సరే, ఒక చెట్టు చుట్టూ ముళ్ళ పొదలు ఆవరించి ఉంటే చెట్లు కొట్టే జీవించేవాడు ఆ చెట్టుని ఏం చేయలేడు. ఎందుకని? దాని చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నాయిగా. వాడు ఏం ఈవిడ ఇదొక ఆర్గ్యుమెంట్ చెప్తాను. లక్ష్మణుడిని సామీప్యం వల్ల రాముడికి రక్షణ కలిగి ఉన్నట్లే భరతుడు శత్రుఘ్నునితో కలిసి ఇక్కడే ఉంటే ఎంతో రక్షణ ఏర్పడి ఉండేది. వాళ్ళిద్దరూ ఇక్కడ లేకపోయేసరికి అసలు వాళ్ళని గురించి ఎవరూ పట్టించుకోలేదు. భరతుడికి మొట్టమొదటి శత్రువు రాముడే. సింహం బారి నుంచి ఏనుగుని రక్షించినట్లు నువ్వే భరతుణ్ణి కాపాడాలి అని స్పష్టంగా తన యొక్క దుర్బోధని మందర ఉపదేశించి చెప్పింది. చూద్దాం తర్వాత ఈ మాటల వల్ల కైకమ్మ ఏ విధంగా ఆవిడలో ప్రతిచర్య వచ్చిందో, ఆవిడ ఏ విధంగా దీన్ని స్వీకరించిందో తర్వాత కథా సంవిధానంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.